సిడ్జ్ బాత్. సిడ్జ్ బాత్ అంటే ఏంటి? సిడ్జ్ బాత్ అనేది యాక్చువల్గా ఆపరేషన్ ముందు మనం ఫాలో చేసుకోవచ్చు, ఆపరేషన్ తర్వాత కూడా చేయొచ్చు. అసలు అంటే ఏంటి అంటే, ఒక టబ్ కానీ బేషన్ లాంటిది కానీ తీసుకొని, ఆర్ అదర్వైజ్ మన దగ్గర ఈ సిడ్జ్ బాత్ టబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది పర్చేస్ చేయని వాళ్ళు మన ఇంట్లో ఉన్న న్యాచురల్గా ఉన్న టబ్ కానీ బేషన్ కానీ తీసుకొని దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసి, అంటే సగం వరకు అట్లా వేసేసుకొని ఒక బెటాడిన్ కానీ ఎప్సమ్ సాల్ట్ కానీ వాట్ ఎవర్ సావలాన్, అంటే కొంతమందికి కొన్ని అలర్జీస్ కూడా ఉంటాయి కదా, ఏది మనకు అవైలబుల్ ఉంటే అది దాంట్లో ఒక మూత వేసుకొని అందులో కూర్చోవాలి. కూర్చోవడం అంటే ఏంటంటే యానల్ కెనాల్, అంటే మోషన్కి వెళ్ళే ద్వారం దాంట్లో మునిగేలాగా కూర్చోవాలన్నమాట. అట్లా 10 to 15 minutes కూర్చొని లేచిన తర్వాత మంచిగా ఏదైనా పొడి క్లాత్తో కాటన్ దాంతో మంచి ఇట్లా అద్దినట్టు తుడిచేసి ఆయింట్మెంట్ అప్లై చేసుకోవాలి. దీన్ని సిడ్జ్ బాత్ అంటారు. అయితే మామూలు టబ్లో కూర్చోవడానికి ఇట్లాంటి సిడ్జ్ బాత్ టబ్ అంటే మెయిన్ ఇది సిడ్జ్ బాత్ కోసమే ప్రిపేర్ చేశారు. దీంట్లో ఏంటంటే ఫౌంటైన్ లాగా వస్తుంది అనమాట వాటర్. అందులో మనం ఒట్టిగా కూర్చోవడం వేరు, ఇందులో కూర్చుంటే వాటర్ ఇట్లా ఫౌంటైన్ లాగా వస్తే మోషన్కి వెళ్ళే దారికి తగులుతాయి. దానివల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సిడ్జ్ బాత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెయిన్ రిలీఫ్ ప్లస్ పోస్ట్ ఆఫ్ వాళ్ళకు అది యాంటీసెప్టిక్ డ్రెస్సింగ్ లాగా కూడా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిడ్జ్ బాత్. నేను మీ డాక్టర్ కళావతి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.